తెలంగాణ ఏదైతే బహుజనులని ఆ ఆ ఆ సంఘాలని ఈ సంఘాలని డప్పు కొట్టుకునేటోళ్ళంతా ఇవాళ ఇది వార్త చూసి రేవంత్ రెడ్డిని విమర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఇక వార్త చదువుదాం ఫస్ట్. అయితే అంబేద్కర్కు అవమానం, రాజీవ్ గాంధీకి పూలహారం, కాంగ్రెస్ మార్క్ పాలన, ఏప్రిల్ 14 అంబేద్కర్ స్టాచ్యూను పట్టించుకొని రేవంత్ రెడ్డి సర్కార్, ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకున్న వైనం, ఇప్పుడు రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు, కోడ్ ఏమైందంటున్న నెటిజన్లు, సీఎం రేవంత్ తీరుపై తీవ్ర ఆగ్రహం, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల రేవంత్ సర్కార్ నిబద్ధత ఏపాటిదో తాజాగా మరోసారి స్పష్టమైంది. ఈ దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఇచ్చిన విలువ కూడా అంబేద్కర్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదన్న విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. గత ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించలేకపోయారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఎందుకు పోయారని ప్రశ్నిస్తే కోడ్ అమల్లో ఉందంటూ తప్పించుకున్నారు. కానీ మంగళవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం విక్రమార్క, జానారెడ్డి, వి హనుమంతరావు, షబ్బీర్ అలీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి తదితరులు హాజరయ్యారు. రేవంత్ సర్కార్ దీనిపై నెట్టింట విమర్శలు వెలువెత్తున్నాయి. ఇప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కోడ్ గుర్తుకు రాలేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ పట్ల చిన్న చూపేలా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మారుస్తామని కొందరు ప్రబుద్ధులు అంటుంటే ఆ రాజ్యాంగ నిర్మాతకే ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని అహంకారంతో వ్యవహరిస్తే పీఠం నుంచి కిందకు దిగడం ఖాయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నట్టయితే వార్త చూడవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఏదైతే కొన్ని సంఘాలు ఉంటాయి, ఏది బహుజన సంఘాలని, ఆ సంఘాలని, ఈ సంఘాలని తెల్లారులేస్తే అంబేద్కర్ ఫోటో పెట్టుకొని అంబేద్కర్ పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తుంటారు. వాళ్ళు ఈరోజు ఈ వార్త మీద స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సచివాలయానికి కేసీఆర్ ఏం చేసిండు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం, తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని పేరు పెట్టారు. దాని పక్కనే దాన్ని ఆనుకునే ఇది అంబేద్కర్ విగ్రహం, అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం, భారతదేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం దాని పక్కకే ఏర్పాటు చేశారు. అది అంత పెద్ద విగ్రహాన్ని విడిచిపెట్టి రేవంత్ రెడ్డి అప్పుడు ఏంటంటే ఏప్రిల్ 14 ఏదైతే జయంతి అంబేద్కర్ ఉందో ఆ రోజు ఏమన్నాడు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది అన్నాడు. వినండి, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, విగ్రహానికి మేము జయంతి నిర్వహించలేకపోతున్నాం అని తప్పించుకున్నాడు అప్పుడు రేవంత్ రెడ్డి. అదే నిన్నటి రోజున ఏదైతే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఉన్నాడో ఆయన వర్ధంతికి స్వయాన వీళ్ళంతా వెళ్ళి నివాళులు అర్పించారు. ఇప్పుడు కూడా తెలంగాణలో ఇది ఎలక్షన్ కోడ్ అయితే అమల్లో ఉంది. మరి ఇప్పుడు అడ్డం రాలేదా? దీన్ని ఎవరంటే జనాలు కానీ యూత్ కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు రాని ఎన్నికల కోడ్ అమలు ఇప్పుడు ఎట్లా అమలు, అప్పుడున్న అమలు ఇప్పుడు ఎందుకు అమలు కాలే? దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా సీఎం రేవంత్ రెడ్డి పైన ఉన్నది. ఎందుకంటే రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు ఆయనకు అంటే, ఎందుకంటే ఎంతో పక్కన లేదు, గోడ దాటితే అదే గోడ, అంబేద్కర్ సచివాలయం నుంచి పక్కన నుంచి వెళ్తే అదే విగ్రహం, అంబేద్కర్ అతిపెద్దవైన విగ్రహం ఉంటుంది. దానికి నివాళులు అర్పించడానికి టైం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. కానీ ఇప్పుడు ఎవరు రాజీవ్ గాంధీకి అయితే వర్ధంతి రోజు నివాళులు అర్పించడానికైతే టైం ఉంటుంది. దానికి మళ్ళీ పార్టీ ముఖ్య నేతలంతా వెళ్ళి నివాళులు అర్పిస్తారు. అంటే ఈ తెలంగాణలో ఏం నడుస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళీ అదేవిధంగా చూసుకుంటే తెలంగాణలో రైతులు వడ్లు తడిసి ముద్దయి అన్నమో రామచంద్ర అని ఏడుస్తుంటే, అంటే మా పరిస్థితి ఏంది, మా బతికేందని రోడ్ల మీద పోయి ఏడుస్తుంటే, రైతులు ఏడుస్తుంటే వాళ్ళ రోజు ఒక కేబినెట్ మీటింగ్ పెట్టారు, ఒక మీడియా సమావేశం ఏర్పడారు, వాళ్ళకు ఒక హామీ ఇయ్యారు. కానీ తెలంగాణ జూన్ 2 తారీఖు ఏదైతే 10 సంవత్సరాల ఉత్సవాలు ఏవైతే జరుగుతున్నాయో దానికి సోనియా గాంధీని ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది దాని పర్మిషన్ పిలుచుకొని వచ్చి ఇక్కడ ఉత్సవాలు బ్రహ్మాండంగా చేద్దాం, సోనియా గాంధీని మొత్తం తెలంగాణ తల్లిగా చూపెడదాం అని అయితే ఆలోచనలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని అట్టి చూస్తే ఏంటంటే రేవంత్ సర్కార్ ఏంటంటే మొత్తం కూడా కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం అంతా సోనియా గాంధీ ఒక చేతిలో ఉన్నట్టయితే వాళ్ళ వ్యవహారం చూస్తేనైతే అట్లా అనిపిస్తుంది. దీని మీద ఖచ్చితంగా ఎవరైతే అంబేద్కర్ సంఘాలు ఉన్నాయో, కుల సంఘాలు ఉన్నాయో, ఏ సంఘాలు ఉన్నా కూడా తప్పకుండా దీని మీద స్పందించి ఖచ్చితంగా రేవంత్కు తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా
అయితే నెట్టింట్లోనైతే యువత కోరుతున్నట్టు అయితే మనం ఇక్కడ వార్త చూడొచ్చు.